మీ నామాన్ని స్థుతించడానికి మీరు చిన్న దాసురాన్ని దాసుని జీవించారు. వాళ్ళు ప్రేమించిన గత ఫలాలు జ్ఞాపకం చేసుకున్నారు. యవన కాలంలో మంచి విద్యార్థిని యవనప్రాయంలో మంచి సాటిన సహాయంగా సంగీతం మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు నాయన. రేపు 29వ తారీఖున బిడ్డను వైవాహిక వ్యవస్థలో ప్రవేశపెట్టడానికి మేమందరం కూడా మరి బిడ్డను వరుడుగా సిద్ధపరుస్తూ ఈ కార్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది కేవలం బాహ్యపరమైనటువంటి సాంప్రదాయం కాకుండా ఆ వ్యవస్థలో ప్రవేశించడం అనుభవం నాయన. తను వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆంతరంగికంగా తన సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు సిద్ధపాటు యొక్క జీవితం మీద స్థిరపరచండి. మీరు ప్రతినందించి ఇది మొదలుకొని జరుగుతున్న ప్రతి కార్యము మీ నామానికి మహిమకరముగా దీవెనకరముగా జరిగించమని ఈ యొక్క జరుగుతున్న వివాహ కార్యక్రమాలన్నీ కూడా కుటుంబానికి మేలుకరముగా మరి ఎవరి బిడ్డ అందరూ ఆశీర్వాదకరంగా ఉండులాగన మీ కృపను మీ పరిశుద్ధాత్మ ప్రసన్నతతో నడిపించి మహిమ పొందుకున్నాను. యేసు నామమున వేడుకొనుచున్నాం మా తండ్రి. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైన బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ కనక కుమారాత్మ లను దేవా జనక కుమారాత్మలను దేవా ఘన మహిమ చేలోను గణరాలిచముగా ఘన మహిమ చేలోను ఘన మహిమ చేలోను. క్రీస్తు మమ్మల్ని కనికరింపము. క్రీస్తు మమ్మల్ని కనికరింపము. ప్రభువా మమ్మల్ని కనికరింపము. ప్రభువా మమ్మల్ని కనికరింపము. విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశాలను ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోకములోనికి దిగననియు చనిపోయిన వాళ్ళ నుండి మూడో దినం లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయడం నుండి వస్తున్నాడు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమున్నవనే నమ్ముచున్నాను. ఆమేన్. 127వ సంఖ్యలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రైన తర్వాత పళ్ళు తినిచి కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులను పిలుచుకుంటా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొట్టి నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక బృందంలో తన విరోధులతో వాదించారు. అది సమయంలో అందరూ తిరుగుతున్నాడుగా మనం కూడా జాగ్రత్త 107వ సంకీర్తన జ్ఞానైన సొలొమోను రాసినటువంటి సొలొమోను వైవాహిక వ్యవస్థలో కట్టడాలు కట్టడం ఆల్తేరినటువంటి వారు, అతను పిలిచినటువంటి వారు ఎవరు కూడా లేరు. అలాగే కుటుంబ వ్యవస్థలో కూడా చాలా మెలకువలు కలిగినటువంటి వారు, కుటుంబ వ్యవస్థలో కూడా దీవించబడినటువంటి వారు. ఒక మాటలో చెప్పారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ కుటుంబ వ్యవస్థలోనూ కట్టడాలు కట్టడంలో మీరు ఎంతగా సక్సెస్ అయ్యారు, ఎలా సాధ్యమైంది అని అడిగారు జ్ఞానైన సొలొమోను. వెంటనే చెప్పిన సమాధానం, యెహోవా ఇల్లు కట్టించిన కదా దాని కట్టువారి ప్రయాసం. కట్టడం నా వల్ల ఏముంది, కట్టించినాడు ఆయన.
మేము నిమిత్త మాత్రమే. నేను దేవుని యొక్క చిత్తానికి లోబడ్డాను కనుక అన్నిటిలో కూడా విజయాన్ని సాధించగలిగానని గొప్ప సమాధానం చెప్పాడు. ఈరోజు అందరూ మీరు ప్రవేశించి వైవాహిక వ్యవస్థ చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను భయపడిన ఉద్దేశం మాకు కాదు, కానీ చాలా కష్టమైనటువంటిది. ఎంత కష్టమైనదైనా కానీ అది మన కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మన దేవుని యొక్క చిత్తానికి లోబడటం తప్ప మరొక మార్గం ఏమీ కూడా లేదు. దేవుని మార్గానికి లోబడాలంటే ప్రార్థనే. ఆ ప్రార్థనలో అన్నీ మనం సాధించుకోగలం. ఆ ప్రార్థన జీవితంలో చాలా అద్భుతాలు చేసింది, నేను ఆదరించింది, ధైర్యపరిచింది, ఈరోజు నీ స్థితికి తీసుకొచ్చింది. కనుక ఆ ప్రార్థన కూడా ముందు ఇంకా రెట్టింపు చేసుకున్నప్పుడు నన్ను దేవుడు తప్పనిసరిగా ఆశీర్వాదకరంతో నడిపిస్తాడు. కనుక అది ప్రార్థన మేమందరం చేసి నిన్ను ఒడిగా సిద్ధపరుస్తాం. ఆ తర్వాత నువ్వే చేసుకోవాలి. రవీనా గారు ప్రార్థన చేస్తారు, ఇంకెవరు చేస్తారు? ఫస్ట్ టైం ఆకలి చేస్తారు. నువ్వే తండ్రి సమాధానపరచగల శక్తి ఉంటుంది. సత్యాన్ని మేము గ్రహించుకుంటూ ఈ శక్తిని పొందుకోవాలి. జీవితంలో తండ్రి ప్రభా అయ్యా మీ కృప మీ కనుక మీ ఆశీర్వాదం దాయిచేయమని అడుగుతున్నాను. అయ్యా ఈ కుటుంబం విషయంలో అనేక మీరు చేసి ఉన్నారు నాన్న. ఈ గృహంలో మరొక ఇదిగోనైనా రెండవ వివాహ విషయంలో తండ్రి ప్రభా అద్భుత కార్యము ఆశ్చర్య కార్యము జరిగిస్తున్నారు. అయ్యా బిడ్డ పట్ల మీ కృప అమితంగా ఉన్నదని ఆయన తండ్రి ప్రభా అయ్యా చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో కూడా మీరు అన్ని విషయాలను సమృద్ధి అయిన ఆశీర్వాదాలను బిడ్డకు దాడి చేశారని ఆయన తండ్రి ప్రభా అయ్యా వైవాహిక నమ్మికతో తండ్రి ప్రభా ఆ బిడ్డను జీవించటకు కృపను కనికరమును దాయిచేయమని అయ్యా వారి వంశము అభివృద్ధి చెందే విధంగా ఆశీర్వదింప చేయమని నీ చిత్త ప్రకారము తండ్రి ప్రభా కుటుంబం నిన్ను ఆనుకుని బ్రతికే భాగ్యాన్ని కుటుంబానికి దాయిచేయమని అయ్యా రెండో కుమారుడు చెల్లించడానికి యవన కాలంలో అక్కడ ఉందా మరి ముఖ్యంగా దానికి ముందుగా ఆయన అనురాగం పెళ్లి కుమారుగా నాన్న ఇచ్చి ఆ బిడ్డ నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు.
శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నా శిక్షకు ప్రతిగా ప్రాణము పెట్టిన దేవా, నీ సత్య మార్గములో నన్ను నడిపిన ప్రభువా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, నీ కృప చేత రక్షించినావే, నీ రుణమునే తీర్చగలనా, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. తండ్రి లేని నాకు పరమ తండ్రివి నీవై, ఒంటరినై ఉన్న నాతో నేనున్నానని అన్నావు. కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా, కన్నీరు తుడచి నన్నాదరించిన ఆ జాలినే మరువగలనా, ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. ఎనలేని ప్రేమ నా పైన చూపి నీ వారసునిగా చేసినావు. నీ ప్రేమ నేను చాటేదన్, నా సర్వం నీవేసయా, నీ ప్రేమ నేను చాటెదన్, నా సర్వం నీవేసయా. నుండని బ్రతుకు నిన్ను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా. ఓ
చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ఓ నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితి నేను. నాదు బ్రతుకులో సమస్తము కూలిపోయితే నీదు స్వరము వినకనే నేను నిన్ను విడచి తిరిగితే నేను. నాదు బ్రతుకులో సమస్తము కూలిపోయితే నిన్ను చూడని క్షణము నీతో నుండని బ్రతుకు ఊహించలేను నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు ప్రభువా. ప్రియ కుటుంబాన్ని మరొక పర్యాయం మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వందనాలు తండ్రి. ప్రియ దాసురాలు మీరు ధైర్యపరిచి ఆదరించి నాయన కుమారులకి వివాహాలు జరిపించడానికి నీ శక్తినిచ్చి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు. నేను దినాన్ని అనురాగును మీరు జ్ఞాపకం చేసుకుని మరి సంహితను మీరు బయలుపరిచిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ నేను దినాన్న బిడ్డను ప్రభా పెండు కుమారుడిగా బాహ్యపరంగా మేము సిద్ధపరచగలిగాం. కానీ ఆంతరంగా మేము సిద్ధపాటు కేవలం మీరు మాత్రమే మరి శుద్ధిపరచగలరు, సిద్ధపరచగలరు. అటు కృపను అనురాకు మీరు దయచేయమని వేడుకొనుచున్నాం. జ్ఞానైన సొలొమోను వలె నేను తను ప్రవేశించిన వైవాహిక జీవితం ఆశీర్వాదకరముగా మేలుకరముగా ఉండాలంటే నీ చిత్తానికి లోబడి నీ మీద ఆధారపడి కొనసాగినప్పుడే సాధ్యమవుతున్న సత్యాన్ని తన జీవితంలో స్థిరపరచుకుని ఆయా తావుల్లో నడుస్తూ మరింతగా దీవించబడటానికి నీ కృపను అందించమని వేడుకొనుచున్నాం. బిడ్డపైన నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను ప్రసరింపచేయండి. ఇది మొదలుకొని తాను ప్రవేశించిన వైవాహిక జీవితం అంతా కూడా నీ నామానికి మహిమకరముగా ఏ ఉద్దేశంతో బిడ్డకు ఈ ఆశీర్వాదకర స్థితిని మీరు అనుకరిస్తూ ఉన్నారో అటు ఉద్దేశం యొక్క సాఫల్యత బిడ్డ జీవితంలో పొందుకోగలగటానికి నీ కృపను అందించి సమాధానంతో నడిపించమని ఈ ప్రత్యేకమైన సమయంలో నేను ప్రీతని భాగ్యవతిగా మరి మనమని ప్రేమించు ప్రభా ఈ వరుణుగా చేయటంలో నేను తన ప్రేమను పంచుతూ ఉండగా తద్వారా వచ్చే దీవెనలు ప్రియ కుటుంబాలకు మీరు అనుకింపజేసి సమాధానంతో నింపి వచ్చిన బంధువులందరినీ దీవించి నీ ఆశీర్వాదాలకు పాత్రలు చేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహార నేడు మాకు దయచేయి. మేళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. సోదరులను దయకాకీలను తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ మరి ప్రియ కుటుంబానికి ప్రత్యేక వరుడిగా సిద్ధపరచబడి వైవాహిక వ్యవస్థలో ప్రవేశించడానికి సిద్ధపడుతూ ఉన్న అనురాకును తన ప్రవేశించిన వైవాహిక జీవితానికి వివాహ కార్యక్రమాలకు తోడుగా ఉండి కాపాడి సకల ఆశీర్వాదములతో సంరక్షించును గాక. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. నీ మాయి మీద కృమారించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృమారించుము దేవా. నీ
చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. వాక్యాన్నిచ్చి తిన్నని త్రోవలో నన్ను నడిపి, నాకు ముందుగా నీవే నడచి జారి పడకుండా కాపాడితివి. కొండ తేనెతో నన్ను తృప్తిపరచే అతి శ్రేష్టమైన గోధుమలిచ్చి, ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. ఆశ్చర్య కార్యాలెన్నో చేసితివి. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. ఆత్మశక్తితో నన్ను అభిషేకించి, అంధకార శక్తులపై విజయాన్నిచ్చి, ఆశ్చర్య కార్యములెన్నో చేసి, శత్రువుల ఎదుట భోజనమిచ్చి, ఎక్కలేని కొండలు ఎక్కించితివి, నాగిన్నే నిండి పొర్ల చేసితివి. నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి, నీ ఆత్మతో నన్ను అభిషేకించితివి. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే ప్రభువా, నా బ్రతుకు నీకే దేవా. నా కన్నీ నీవే ప్రభువా, నా బ్రతుకు నీకే దేవా.
పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. నీతిమంతుడా మేఘారూఢుడా స్తుతి పాత్రుడా నీకే మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ స్వస్థతల కన్నా నీ సన్నిధియే నిన్నా, నీ అద్భుతముల కన్నా నీ కృపయే నిన్నా. నీ స్వస్థతల కన్నా నీ సన్నిధియే నిన్నా, నీ అద్భుతముల కన్నా నీ కృపయే నిన్నా. నన్ను నే ఉపేక్షించి నిన్ను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును. నన్ను నే ఉపేక్షించి నిన్ను నేను హెచ్చించి కొనియాడి కీర్తింతును. పరిశుద్ధుడా వినిపించదు విజయ్, అందరూ రౌండ్ దిగంతే. ఫాస్ట్ గా ప్రేర్ అయితే వినిపించదు. మీరు కూడా కెమెరా కట్టొస్తుంది. ఎవరి మాట వెళ్ళండి. మొన్న అలాగే చాలా ఇబ్బంది పెట్టాడు. పరిశుద్ధ 118వ నుంచి నుండి చివరి మనం చదువుతాం. 118 దినము దీని యందు మనం ఉత్సాహించి సంతోషిస్తాం. యెహోవా దయచేసి నన్ను రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాడు. యెహోవాయే దేవుడును, ఆయన మనకు వెలుగును అనుగ్రహించు. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపిన కొమ్ములను కట్టు. నీవు నా దేవుడవు, నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం భరించున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడి మాటలు వాయిస్ ఏం రాదు. మా ప్రియులు కీర్తి చేసులు బాబు గారు, రత్నబాబు గారు, రత్నకుమారి గారు, కుమారుడు దైవజనుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో వివాహానికి ముందు వివాహితుడిగా సిద్ధపరచడానికి మేము ఇక్కడ స్థలంలో సమావేశమయ్యాము.
ఈ సేవకులంలో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటగా మీ సన్నిధి మాటలు వచ్చేసి మీ కుమారుని మీరు అభిషేకించండి, దీవించండి, ఆశీర్వాదాలతో నింపండి. మీ భద్రత, మీ క్షేమం, మీ ఆశీర్వాదాలు మెండుగా నీ ప్రియ కుమారుని మీద కుమరించి జరగబోతున్నటువంటి వివాహ కార్యక్రమం, ప్రధాన కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉంది. వివాహానికి ముందుగా నీ కుమారుని వివాహితుడిగా సిద్ధపరుచుకుండగా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత మీ కుమారుడికి అనుగ్రహించమని అడుగుతూ ప్రార్థన చేసి మీ దేవుని దయచేయండి. ఇంతమంది సమక్షములో, పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగించుతుండగా మీ కాపు వీడియో తీసుకెళ్ళండి. అంతా వీడియో అన్న ఉండండి, పసుపు కూడా రాత్రి ఒక 4 ఆయిల్ ఒక 4 రాయండి, తర్వాత పసుపు అందరు రాత్రి అన్న పసుపు తీసి పసుపు అన్న రాయండి సరిపోద్ది జస్ట్ అలా టచ్ చేయండి అంతే. పసుపు రాయండి. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ
ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం. శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. సర్వోన్నతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, మహోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. గడిచిన దినములన్నిటినీ మీ ఆత్మలను బతుకులను గ్రహించి కర్ణుడు మరియు మేడం గారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఎన్నో స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. అభిబాబు గారిని, రత్నకుమారి గారిని మీరు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారుడు రెండో కుమారుడు అనుభవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆ బిడ్డకు నైనా వివాహపు వయసు వచ్చిన తరువాత మీ ప్రణాళిక చొప్పున మీ చిత్త ప్రకారంగా ఆ బిడ్డకు సాటి సహాయాన్ని మీరు చూపించిన మీ కాలాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. 29వ తేదీన ప్రభా వివాహం జరగవలసి ఉంటుండగా దానికి ముందుగా పెళ్లి కుమారుడుగా సిద్ధపాటు చేయడం అనేది ఆయన ఒక ఆశీర్వాదకరముగా భావించి ఈ దినాన ప్రభా మరి పెళ్లి కుమారుడుగా ఆ బిడ్డను తయారు చేసి ఉంటుండగా నా తండ్రి మేమందరము కూడి ఆ బిడ్డను మీరు దీవించాలని ఏకీభవించి ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. మీకు స్తోత్రాలు దేవా అను ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆయా కుటుంబ జీవితంలోనికి వివాహం తర్వాత ప్రవేశించవలసి ఉంటుండగా తగిన జ్ఞానంతో బిడ్డను నింపుమని మనం చేసుకుంటున్నాం. వాక్యానుసారంగా ఆయా నా తండ్రి వారి యొక్క కుటుంబ జీవితంలో మిమ్మల్ని కేంద్రముగా ఉంచుకుని మీకు ప్రధాన స్థానం ఇస్తూ మిమ్మల్ని ఆశ్రయించి మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ అనేక ఆశీర్వాదాలు పొందుకుని ఇతరులకు మార్గదర్శకులుగా ఆ దంపతులు ఉండునట్లు చెప్పండి. మరి ముఖ్యంగా నాయన పెళ్లి కుమారుడుగా సిద్ధపడి ఉన్నటువంటి ఆ బిడ్డను మీరు దీవించాలని పోయి ప్రార్థిస్తున్నాం. యేసయ్య నాయనా మీకు వందనాలు, స్తోత్రములు. ఆయన మీ ప్రణాళికలు గొప్పవి, మీ కార్యములు గొప్పవి నాయన. మీకు వందనాలు. ఆ బిడ్డ పట్ల మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా నాయన రత్నకుమారి గారిని మీరు దీవించండి. అలాగా ఆమెకు ఇచ్చినటువంటి బిడ్డల ముగ్గురిని అలాగా దీవించండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించుకొని వేడుకుంటున్నాము. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. కనికరపడుచు కరములు చాకి కౌగిలినిచ్చెదవు. కన్నవారిని మించిన ప్రేమ చూపిన దేవుడవు. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు.
ఎన్నటికీ ఏకరీతిగా ఉండేవాడవయ్యా. నిన్న నేడు మారని వాడవు నీవే యేసయ్యా. ఎన్నటెన్నటికీ ఏకరీతిగా ఉండేవాడవయ్యా. ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో ఘనుడా. ఊహకు అందని ఉన్నతుడా, ఉన్నత స్థలములలో ఘనుడా. ఉండువాడవు అన్ని వేళలా నీవే యేసయ్యా. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. ఎంత చెప్పినా తరగని ప్రేమ నీదే యేసయ్యా. చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా. ఓ ఎంత చెప్పినా తరగని ప్రేమ నీదే యేసయ్యా. చెంత చేరి చింతలు బాపే దేవుడ నీవయ్యా. బండగా నడిచిన దేవుడా, అండగా నిలిచిన యేసయ్యా. బండగా నడిచిన దేవుడా, అండగా నిలిచిన యేసయ్యా. ఎండవేళలో దాహము తీర్చిన ఊటవు నీవయ్యా. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. నీకే నీకే ఆరాధన యేసు, నీకే ఆరాధన. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు. తరతరములకు యుగ యుగములకు నీవే దేవుడవు. తరగని కృపతో నీ తనయునిగా మార్చిన నాదుడవు.